కరెంట్ అఫైర్స్. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024 విడుదల. యుఎన్ఓ పీబీసీకి మళ్ళీ భారత్ ఎన్నిక. యునెస్కో, యునైటెడ్ నేషన్స్. చైనాతో నేపాల్ కీలక ఒప్పందం. బెల్జియంలో సెక్స్ వర్కర్లకు పెన్షన్. దక్షిణ కొరియాలో సైనిక పాలన ఎత్తివేతకు తీర్మానం. బ్రిటన్ పార్లమెంట్ ముందు స్వచ్ఛంద మరణ బిల్లు. భారత్కు అధునాతన ఆయుధ వ్యవస్థలు. యూకే భారత్ మధ్య కీలక ఒప్పందం. మలేషియా వేదికగా హరిమౌ శక్తి విన్యాసం. తొలిసారి పూణే వేదికగా సింబాక్స్ విన్యాసం. మహారాష్ట్ర వేదికగా అగ్నివారియర్ 2024. ఐఎన్ఎస్ విక్రమాదిత్యకు మెరుగులు. ఈ శ్రమ్ పోర్టల్లో 30.42 కోట్ల మంది నమోదు. భారత ఆర్మీ చేతికి డ్రోన్స్. దేశవ్యాప్తంగా అందుబాటులోకి ఈ దాఖిల్ పోర్టల్. జడ్జిల నియామకానికి రిజర్వేషన్ వర్తించదు కేంద్రం. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాల కంటే ఎక్కువగా భారత్లో డాక్టర్లు. బలవంతంగా మతం మారిస్తే జైలు శిక్ష. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం. కర్ణాటక కేబినెట్ కీలక నిర్ణయం. గర్చోల హస్తకళకు GI గుర్తింపు. శాలిబండ PSకు ఉత్తమ గుర్తింపు. 2030 నాటికి ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా ఏపీ. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ భవనానికి అరుదైన గుర్తింపు. వన్యప్రాణుల బోర్డు చైర్మన్గా సీఎం రేవంత్. ట్రాన్స్జెండర్లకు మైత్రి క్లినిక్లు. ట్రాన్స్జెండర్లకు సంక్షేమ పథకాలకు 61,194 కోట్ల ఖర్చు. సయ్యద్ మోదీ టైటిల్ గెలుచుకున్న PV సింధు. జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్ విజయం. రికార్డు సృష్టించిన తెలంగాణ చెస్ మాస్టర్. రికార్డు సృష్టించిన కేన్ విలియమ్స్. ఖతార్ గ్రాండ్ ప్రీ విజేతగా వెర్స్టాఫెన్. హైదరాబాద్లో సంతోష్ ట్రోఫీ. నవంబర్లో 8.5% పెరిగిన GST వసూళ్లు. భారత విదేశీ అప్పు $646 బిలియన్. FY25లో భారత్ GDP 6.6%గా RBI అంచనా. పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. అగ్రిటెక్ స్టార్టప్లకు తగ్గుతున్న పెట్టుబడులు. $350 బిలియన్ దాటిన మస్క్ సంపద. PSLV C-59 ప్రయోగం విజయవంతం. అంతరిక్షంలోకి చైనా సెల్ఫ్ డ్రైవ్ శాటిలైట్లు. స్పేస్లో ప్రమాదకరంగా అంతరిక్ష వ్యర్థాలు. ప్లాస్టిక్ను తినేసే పురుగులు. హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ అరుదైన ఘనత. ప్రోటీన్లలో మ్యూటేషన్ అంచనా వేసే AI సాధనం. FBI డైరెక్టర్గా కశ్యప్ పటేల్. ICC అధ్యక్షుడిగా జైషా బాధ్యతలు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ కొత్త చీఫ్. మరికొన్ని కరెంట్ అఫైర్స్. ఇక్కడ మరికొన్ని కరెంట్ అఫైర్స్ మరియు ఏం నేర్చుకున్నారు అనే దాని గురించి. ఇవన్నీ కూడా మనం వే2 న్యూస్ నుంచి తీసుకున్నటువంటి న్యూస్.